చేసుకుంటావు అని రేవతి డౌట్గా అడిగేసరికి వాడితో నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటానా, అంతవరకు రానివ్వను పిన్ని. రాముడికి సీత ఒక్కతి ఎలాగో ఈ సీతకి కూడా ఆ రాముడు అలాగే, వాడు నన్ను టచ్ కూడా చేయలేడు. అంతలోపే నా ఆటని నేను పూర్తి చేసేస్తాను పిన్ని అని సీత కాన్ఫిడెంట్గా చెప్తుంది. నిజమేనమ్మా, ఆ గౌతమ్ కిరాతకుడు అని చెప్తున్నావు, ఎంతోమంది అమ్మాయిలతో ఆటలాడి వదిలేశాడు అని చెప్తున్నావు, సుమతి అక్కను చంపింది వాడే అని చెప్తున్నావు. అలాంటి వాడితో నువ్వు ఇంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు కదా, వాడు నువ్వు మిథునవి కాదు సీతవి అని తెలిసిన రోజున నిన్ను వదిలిపెడతాడంటావా? వాడు నీ మీద రివెంజ్ తీర్చుకోవాలని నిన్నేమైనా చేస్తాడేమో అని భయంగా ఉందమ్మా అని కిరణ్ అనగానే, మీరంతలా భయపడకండి బాబాయ్, నా ఆట ఎలా ఆడాలో నాకు తెలుసు అని నవ్వుతూ సీత వెంటనే గౌతమ్కి ఫోన్ చేస్తుంది. గౌతమ్ మిథున ఫోన్ చూడగానే చాలా సంతోషపడిపోతూ, మిథున నువ్వు నాకు ఫోన్ చేశావా అని షాకింగ్గా అడుగుతాడు. నిన్ను నేను అర్జెంటుగా కలవాలి అని మిథున అనగానే, సరే ఎప్పుడు రమ్మంటావు, ఎక్కడికి రమ్మంటావు అని యాంగ్జైటీగా గౌతమ్ అడుగుతూ ఉంటే, ఇప్పుడే నేను చెప్పిన ప్లేస్కి ఖచ్చితంగా వచ్చేసేయ్, 1/2 అవర్లో అక్కడ ఉండాలి అని మిథున ఆర్డర్ వేయగానే, సరే సరే వచ్చేస్తున్నా అని సిగ్గుపడుతూ గౌతమ్ కిందికి దిగుతాడు. కింద మహాలక్ష్మి వాళ్ళతో గౌతమ్ జరిగింది చెప్తే మహాలక్ష్మి వాళ్ళు ఎవ్వరూ కూడా నమ్మరు. నిజమా, మిథున నిజంగా కాల్ చేసిందా అని జన, గిరి కూడా షాకింగ్గా అడుగుతారు. ఇక గౌతమ్ అయితే మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఆ విషయాన్ని చెప్తూ ఎంతో వివరిస్తూ మిథునను మెచ్చుకుంటూ ఉంటాడు. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు కలవామని అనడమేంటి అని గిరి అనేసరికి, అంటే బాబాయ్ మాకు పెళ్లి చూపులు కూడా జరగలేదు కదా, ఏదో మనసు విప్పి మాట్లాడాలని పిలిచినట్టుంది అని గౌతమ్ అనగానే, మనసు విప్పి మాట్లాడుకుంటారా, మనసు విప్పి మాట్లాడుకోవడానికి మీది లవ్ మ్యారేజ్ కాదు కదా అని చలపతి కౌంటర్ వేస్తాడు. ఎందుకు కాదు, ముందు నేను మిథునని ప్రేమించాను, ఇప్పుడు మిథున నన్ను ప్రేమిస్తుంది, మాది లవ్ మ్యారేజే అని మెలికలు తిరుగుతూ చెప్తాడు గౌతమ్. అంతలా అసలు నువ్వు మెలికలు తిరగకు, అసలు తను నిన్ను ఎందుకు పిలిచిందో ఏమో, నీ పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి పిలిచిందేమో అని చలపతి అనగానే, నువ్వు ఊకుంటావా అన్నయ్య, అపశకనాలే మాట్లాడతావా, వాణ్ణి మంచిగా వెళ్ళిరా నీవు, గౌతమ్ నువ్వు వెళ్ళిరా అని మహాలక్ష్మి అనగానే గౌతమ్ మిథునని కలవడానికి వెళ్తాడు. గౌతమ్ మిథునను చేరుకునేసరికి మిథున కోపంగా గౌతమ్ని చూస్తూ ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కూడా షేక్ హ్యాండ్ ఇవ్వదు. ఎందుకు, ఏమైంది మిథున, మనం కాబోయే భార్యాభర్తలం కదా, ఇప్పుడు కూడా నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇయ్యవా అని గౌతమ్ అడిగేసరికి, కాబోయే భార్య దగ్గరికి ఎవరైనా చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తారా అని మిథున కోపంగా అడుగుతుంది. ఓ సారీ, బుకే తీసుకొస్తాను అని గౌతమ్ వెళ్తూ ఉంటే, ఆగు, కాబోయే భార్యకి ఓన్లీ బుకే ఇస్తావా అని మిథున అనగానే, మరి ఏం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది ఇస్తాను అని గౌతమ్ ఆతృతగా అడుగుతాడు. అంటే నేను ఏది కావాలో నేను చెప్తే గానీ నువ్వు ఇవ్వవా అని మిథున అంటుంది. అలా కాదు మిథున, నీకు నేనిచ్చేది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా, అందుకే నీకేది నచ్చుతుందో నువ్వు చెప్పావు అంటే అదే నీకు ఖచ్చితంగా తెచ్చి ఇస్తాను అని గౌతమ్ అనేసరికి మిథున తన ఫోన్లో ఉన్న ఒక నెక్లెస్ని చూపిస్తుంది. అది డైమండ్ నెక్లెస్. అది చూడంగానే గౌతమ్ షాక్ అయిపోతాడు. ఏమైంది అలా చూస్తున్నావు, నా పెళ్లికి మా నాన్న ప్లాటినం వడ్యానాన్ని గిఫ్ట్గా ఇస్తాను అన్నాడు, అందుకే ఈ డైమండ్ నెక్లెస్ని నువ్వు నాకు రేపు ఎంగేజ్మెంట్లో గిఫ్ట్గా ఇవ్వాలి అని మిథున అడిగేసరికి గౌతమ్ షాక్ అయిపోయి అలాగే నిలబడిపోతాడు. ఏ ఇవ్వవా అని మిథున అంటూ ఉంటే, అలా ఎందుకు, ఖచ్చితంగా ఇస్తానులే అని తడబడుతూ చెప్తూ ఉంటే, నువ్వు అంతలా తడబడాల్సిన అవసరం లేదు, దీని కాస్ట్ జస్ట్ 25 lakhs అని మిథున అంటుంది. ఓ అంతేనా, రేపు ఎంగేజ్మెంట్లో ఖచ్చితంగా నీకు ఇది గిఫ్ట్గా ఇస్తాను అని మిథున చెయ్యిని టచ్ చేయబోతూ ఉంటే, ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేయకు, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నన్ను టచ్ చేయకూడదు, నేను పెరిగింది ఫారిన్లోనే అయినా నేను ఇండియన్ సాంప్రదాయాలకి చాలా విలువ ఇస్తాను అని మిథున అంటూ ఉంటే, నాకు ఇవన్నీ చాలా కొత్త, అందుకే ఇలా చేస్తున్నాను అని గౌతమ్ అనగానే, ఎంతోమంది ఆడపిల్లలతో తిరిగావు, నీకు ఇది కొత్తనా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే వచ్చిన పని అయిపోయిందిగా, రేపు ఎంగేజ్మెంట్లో కలుద్దాం అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ప్రోమోలో మహాలక్ష్మి గౌతమ్కి చెక్ రాసేసి ఇస్తూ ఉంటుంది. అంతలోనే రామ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం కిందికి దిగుతాడు. ఏంటి రామ్, ఆఫీస్కి వెళ్తున్నావా, సరే రేపు మాత్రం ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, చాలా సందడిగా ఉండాలి, అందరం ఇంట్లోనే ఉండాలి అని మహాలక్ష్మిగా ఆ చెక్కుని పట్టుకొని అటు ఇటు ఊపుతూ మాట్లాడుతూ ఉంటే, చేతిలో అదేంటి పిన్ని అని రామ్ డౌట్గా అడుగుతాడు. మహాలక్ష్మి కంగారు పడుతూ ఆ చెక్ని వెనకాల దాచేస్తుంది. అదేంటి పిన్ని అలా దాచేస్తున్నావు, అదేంటో నాకు చూపించు అని రామ్ అడగగానే, ఇది చెక్ రామ్ అని మహాలక్ష్మి చెప్తుంది. చెక్క అయితే ఒకసారి ఇవ్వు చూసిస్తాను అని అనగానే మహాలక్ష్మి ఆ చెక్ని రామ్కి ఇస్తుంది.
ఈ చెక్ ఎవరికి పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం సమాధానం ఇవ్వకుండా అలాగే కంగారుగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అందుకొని ఆ చెక్ నాకే, రేపు ఎంగేజ్మెంట్ కోసమని మిథున నన్ను నక్లెస్ గిఫ్ట్గా అడిగింది, ఆ నక్లెస్ కొనడానికే డబ్బులు చెక్ రాసిచ్చింది పిన్ని అని గౌతమ్ అంటూ ఉంటే, అవునా పిన్ని నిజమేనా, ఇది గౌతమ్ కోసమే రాసిచ్చావా అని రామ్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం సమాధానం చెప్పదు. అవును నా కోసమే రాసిచ్చింది, అయితే ఏంటి అని పొగరుగా గౌతమ్ అడిగేసరికి రామ్కి కోపం వచ్చేసి ఆ చెక్ని చాలా ముక్కలుగా చించేసి గాలిలో ఎగిరేస్తాడు. మరి రామ్ అలా చెక్ పేపర్ని చించి పడేయడానికి కారణం సీతే అని మనకు అర్థమవుతుంది. మరి సీత ఏ రకంగా రెచ్చగొట్టి రామ్ ఆ పని చేసేలా చేసిందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.